హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి చూడండి మంచూరియా. వావ్! ఇదైతే నేను ఎలా చేశానంటే సోయా చంక్స్‌తో చేశానండి, రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఒక్కసారి చూసేయండి. సో వాటర్ బాయిల్ చేసి దాంట్లో అయితే నేను సోయా చంక్స్ వేసేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి తీసేస్తున్నాను. వాటర్ అంతా పిండేసిన తర్వాత దాంట్లో 1 స్పూన్ బేసన్ అండ్ 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్‌కి తగ్గ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ కలర్ కోసమని కొంచెం నేనైతే ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. మీరు తీసుకోకపోతే అవాయిడ్ చేయొచ్చు. బట్ కలర్ బాగా వస్తుందని తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో కొంచెం నీళ్ళు చల్లుకొని నేనైతే బాగా మిక్స్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసి ఏంటంటే ఆ సోయా చంక్స్కి మిల్ మేకర్కి మసాలా అనేది గట్టిగా పడుతుంది. సో పక్కకు ఒక బౌల్లో ఆయిల్ వేడి చేసేసుకొని దాంట్లో అయితే నేను ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఈ మిల్ మేకర్ని డీప్ ఫ్రై అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా హెల్దీ అండి, ట్రై చేయండి వన్స్, చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేసిన, చాలా టేస్టీగా సూపర్గా వచ్చింది. సో ఇక్కడైతే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఆనియన్, అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, నేను కలర్ఫుల్గా కల్పించాలని ఇవన్నీ తీసుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో దీన్ని బాగా కలిపేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం సోయా సాస్ అండ్ టమాటో సాస్ వేసినాను అండ్ వెనిగర్ వేసేసి బాగా మిక్స్ చేసినాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసినాను, ఎందుకంటే ఆ ముక్కలకి సాల్ట్ అనేది పట్టాలని. సో ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అవి వాటర్లో మగ్గాలని చెప్పేసి, కొంచెం జ్యూసీగా ఉండాలి మంచూరియా అని చెప్పేసి నేను వాటర్ యాడ్ చేశాను. కొంచెం అవి మగ్గిన తర్వాత దీంట్లో అయితే నేను ఈ మిల్ మేకర్ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో డీప్ ఫ్రై, అదైతే అందులో యాడ్ చేసేసాను. అండ్ ఫైనల్లీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దాంట్లో కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. చాలా హెల్దీ అండి, రిచ్ ఇన్ ప్రోటీన్. వీక్లీ 2 అయినా తింటే చాలా ప్రోటీన్, అసలు చాలా హెల్దీ రెసిపీ. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై ఆల్. ఎంత యమ్మీగా ఉంది కదా అసలు. థ్యాంక్ యూ ఆల్. బై బై.